హలో గైస్, అయితే మరి ఈరోజు మూవీ రికమెండేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. స్టోరీ అయితే బ్రీఫ్గా చెప్తాను, ఏం రివీల్ చేయను. అయితే ఎవరిదైనా ఒక మానవ మెదడు, సో మన బ్రెయిన్ ఒక స్థాయికి మించి పనిచేయలేదు అనమాట. సో ఎవరిదైనా సైంటిస్టులు కానీ డాక్టర్లు కానీ ఎక్కడైనా సరే, అంత బాగా చదివిన వాళ్ళైనా, అంత మంచి బిజినెస్ మ్యాన్లు అయినా సరే, ఎవరిది కూడా బ్రెయిన్ ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళలేదు. ఎంతవరకు ఆలోచించగలుస్తుందో అక్కడ వరకే ఉంటుంది. వాట్ ఇఫ్ ఒకవేళ ఒక మనిషి బ్రెయిన్ పని చేయాల్సిన స్థాయి కన్నా ఇంకా ఎక్కువ పని చేస్తే, 100 times ఎక్స్ట్రా పని చేస్తే అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎక్స్పెరిమెంట్లో హీరోయిన్ తీసుకొచ్చి ఆవిడ మీద అయితే ప్రయోగం చేస్తారు. సో అదేంటంటే కొంచెం రివర్స్ అయిపోద్ది అనమాట. ఆవిడ బ్రెయిన్ ఇంకేంటి అంటే ఇంకా మనిషిని చూసి అంచనా వేసేయడాలు, ప్లేస్ని చూసి ఇదేంటో చెప్పేయడాలు, ఎక్కడెక్కడికో పాస్ట్లోకి వెళ్ళిపోవడం, 1000 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోవడం. సో ఆ ట్రాన్సిషన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి అన్నమాట సినిమాలో. ఎస్పెషల్లీ ఆ ట్రావెల్ చేస్తుండేటప్పుడు ఆ మెయిన్ హీరోయిన్ పేరు కూడా తెలిసే ఉంటుంది మీకు, స్కార్లెట్ జాన్సన్ అని చెప్పి, చాలా బాగుంటుంది ఆవిడతో ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఆ ఫైట్స్ కానీ, ఆ ఎనిమీస్ ఈవిని పట్టుకునే ఆ ప్రాసెస్ కానీ, ఇందులో ఎడిటింగ్ టెక్నిక్స్ అయితే మనం చాలా వరకు చూడొచ్చు అనమాట. సో చాలా ఫ్రెష్గా ఉంటుంది. కోర్స్ నేనైతే ఈ మూవీని చాలాసార్లు చూసుంటాను, ఆల్మోస్ట్ 30 సార్లు వరకు చూసుంటాను. బట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గైస్. ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే కోర్స్ మనకేంటంటే మన మెదడు యొక్క కెపాసిటీ ఏంటి అంటే ఇంకెంతకన్నా ఎక్కువ పనిచేస్తుంది, లేకపోతే ఇలాంటి ఫ్రెష్ మూమెంట్స్ అయితే మనకు రైజ్ అవుతాయి. ఖచ్చితంగా చూడండి. తెలుగులో లేనట్టుంది, బట్ ఇంగ్లీష్లో ఉంటుంది. చెక్ చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.